హాయ్ హలో ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పాలకూరతోటి పకోడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక కప్పు వరకు శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాము, అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలాగే కొంచెం పసుపు, ఇంకా టేస్ట్కి తగినంత కారం, అలాగే ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, పాలకూర, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇలా అన్నీ కూడా వేసుకొని కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనకు పకోడీకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా పిండి అయితే కలుపుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇవి చిన్న చిన్నగా పకోడీ టైప్ అయితే వేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా అంతా కూడా వేసుకొని అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇంకా మిగతావన్నీ కూడా